బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నార్సింగి, చందానగర్, కొల్లూరులో ఎస్ఓటీ దాడులు చేపట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 6గురిని అధికారులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. బెంగాల్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగాల్ కు చెందిన దాల్మియా బర్మాను అధికారులు అరెస్ట్ చేశారు. చందానగర్ లో ఎండీఎంఏ విక్రయిస్తున్న 2ని అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరులో 42 కేజీల గంజాయి సీజ్ చేయగా 2ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నార్సింగి, చందానగర్, కొల్లూరులో ఎస్ఓటీ దాడులు చేపట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 6గురిని అధికారులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. బెంగాల్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగాల్ కు చెందిన దాల్మియా బర్మాను అధికారులు అరెస్ట్ చేశారు. చందానగర్ లో ఎండీఎంఏ విక్రయిస్తున్న 2ని అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరులో 42 కేజీల గంజాయి సీజ్ చేయగా 2ని అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే డ్రగ్స్ విక్రయిస్తున్న 6గురిని అయితే ఇటు ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ అందుతుంది? అప్డేట్స్ ఏంటి? పట్టుబడితే కేసు, పట్టుబడకపోతే కోర్టులు. ఇదే ఫార్ములాతో ఇప్పుడు డ్రగ్స్ ముఠా ముందుకు వెళ్తుంది. ఎన్ని దాడులు జరిపినా సరే, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే, ఒకటే పక్కాగా డ్రగ్స్ని తీసుకొని రావడం, తెలంగాణలో అమ్మడం. అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ డ్రగ్స్ ముఠా రోజు రోజుకి కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. అది గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఎండిఎం కావచ్చు, ఏదైనా సరే ఎనీథింగ్, డ్రగ్స్ని మాత్రం తీసుకొని రావడమే ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. చేసేదేమో చిన్న చిన్న పనులు చేస్తున్నా ఒక్కసారి ఈ డ్రగ్స్కి వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళారా చూస్తే ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా సరే దొరకకుండా మేము ఈ పనులన్నీ కూడా చేస్తాము అనే విధంగా అయితే తయారైపోయింది. ఇప్పుడు రైట్ నౌ చూసుకుంటే నార్సింగ్ కావచ్చు, నార్సింగ్లో పట్టుబడినటువంటి మొత్తం డ్రగ్స్ అన్ని కూడా వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కు తీసుకొని రావడం. అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుబడినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకంగా 40 కేజీల పైగా కూడా గంజాయి దొరికింది. మరి ఎలా తీసుకొని వస్తున్నారంటే ఇదంతా పూర్తిగా వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ టీం అయితే పనిచేస్తుంది. ఆ స్పెషల్ టీం అంతా కూడా ఏ విధంగా ఆపరేట్ చేస్తారు అంటే, ఏదో పార్సల్లో అంటే పైకి మాత్రం అదంతా కూడా లోపల ఉన్నది గంజాయి అనేది కాకుండా పైకి మాత్రం అఫీషియల్ పార్సల్ అనే విధంగా ఏవైతే కొరియర్స్ ఉంటాయో, కొరియర్ చేసేటటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తున్నారు. చాలామందికి కూడా తెలియదు, డిటిడిసి కావచ్చు లేకపోతే ఏదైనా కొరియర్ సర్వీసులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలిసి చేయొచ్చు, కొంతమంది తెలియకుండా చేయొచ్చు. కానీ తెలియకుండా ఏదో ఇతర రాష్ట్రాల నుంచి ఏదో ఇంపార్టెంట్ వస్తువులు పంపించే విధంగా కూడా ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా అందులో పెట్టి ఈ సరఫరా అయితే చేస్తున్నారు. రైట్ నౌ పట్టుబడినటువంటి టీం ఎవరైతే ఉన్నారో అటు నార్సింగ్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఈ 2 టీంలో కూడా ఎవరైతే డ్రగ్స్ తీసుకొని అంటే ఇప్పటి వరకు కూడా తీసుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో రిసీవర్స్ అంటారు వీళ్ళని. ఆ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కీలకం. అందులోనూ ప్రధానంగా కూడా వీకెండ్ ఎప్పుడైతే మొదలవుతుందో సాటర్డే, సండే ఈ 2 రోజుల్లోనే ఈ అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. ఆ అమ్మకాలను టార్గెట్గా పెట్టుకున్నటువంటి చాలామంది కూడా మాకు పోలీసులకు సంబంధించి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందని డబల్ రేట్లకు అమ్ముతున్నారు. అది గంజాయి అయినా లేకపోతే హెరాయిన్ అయినా ఇంకా వేరే ఏ డ్రగ్స్కైనా సరే డబుల్ రేట్లకు వాటిని అమ్ముతున్నారు. ఇంకా కొనక తప్పదు, వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా వాటిని కొనక తప్పదు. సో అదేవిధంగా కూడా ప్రస్తుతం పట్టుబడినటువంటి 4గురు కావచ్చు, నార్సింగి కావచ్చు, ఇటు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడినటువంటి 4గురు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటే, ఇదంతా కూడా మేము ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పడంతో చివరికి వీళ్లకు అక్కడి నుంచి పంపించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మధు, ఇప్పటికే ఈ డ్రగ్స్ అనేది బెంగాల్ నుంచి హైదరాబాద్ కి రవాణా చేసినట్లయితే అధికారులు గుర్తించారు. సో బెంగాల్ కి చెందిన 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మరి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అంటే ఈ డ్రగ్స్ అనేది అసలు మూలం ఎక్కడి నుంచి, అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డ్రగ్స్ అనేది?
అంటే బెంగాల్కు సంబంధించిన వారు ఇక్కడే హైదరాబాద్లో ఉంటూ కూడా ఇక్కడ లోకల్గా పని చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పని చేస్తూనే అక్కడ దొరికేటటువంటి అంటే వెస్ట్ బెంగాల్లో దొరికేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం, పని చేసేది మాత్రం చాలా చిన్న లేబర్ పనిలాగా కటింగ్ ఇచ్చుకుంటూ పైకి మాత్రం వీళ్ళు చేసేటటువంటి దందా మాత్రం ఇలా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ దందా. సో ఈ డ్రగ్స్ దందా అంతటిని కూడా అక్కడ ఉండేటటువంటి కీలకమైనటువంటి నాయకులు వాళ్ళు అక్కడ కీలకం, ఇక్కడ పట్టుబడినటువంటి దాల్మియా కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికంటే అక్కడి నుంచి సప్లై చేసేటటువంటి వీళ్ళు రిసీవర్స్ మాత్రమే, అక్కడి నుంచి సప్లై చేసేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. మరి వాళ్ళని పట్టుకుంటే తప్ప వాళ్ళని పట్టుకున్న మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోట ఎవరొకరు ఇలా పుట్టుకొని వస్తుంటారు. కానీ ఆల్మోస్ట్ ఒక 50% తెలంగాణలో మాత్రం 50% డ్రగ్స్ అనే దానికి సంబంధించి తగ్గినప్పటికీ కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా లేవు, పూర్తిగా కూడా కనుమరుగు అయిపోయాయి అనేటటువంటిది అయితే కనిపించట్లేదు. డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఇంకా కొంటున్నారు. మెయిన్గా గంజా ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఛత్తీస్గఢ్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తెలంగాణకు ఈ డ్రగ్స్కి సంబంధించి, అందులో గంజాకి సంబంధించి చాలా చిన్న చిన్న ప్యాకెట్లు, 50 రూపాయల ప్యాకెట్, 100 రూపాయల ప్యాకెట్ రూపంలో ఇప్పటికీ కూడా అమ్మకాలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు కేజీల కొద్దీ గంజాయి పట్టుబడుతున్నా కానీ ఇంకా కూడా గంజాయి అనేది ఏదైతే ఉందో అది సాగు ఎక్కడ సాగుతుంది, సాగించేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి పంపించేటటువంటి వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇంకా ఉన్నారని అయితే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ రోజు చీఫ్ జస్టిస్ లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ రోజు చీఫ్ జస్టిస్ లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇటు స్థానిక ఎన్నికలపై అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ అనేది వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఇక నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయాలని భావించింది. అయితే గతంలో వేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గతంలోనే తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్స్ని నిర్వహిస్తారు, బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి గత విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూలపై అంటే గతంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 9th షెడ్యూల్ తీసుకురావడం, ఆ తర్వాత అది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో దానికి బ్రేకులు వేసిన నేపథ్యంలో ఇప్పుడు పాత పద్ధతి ద్వారా 2018 స్థానిక సంస్థలు ఏ విధంగా కండక్ట్ చేశారో అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డీఓ, ఎంపీడీఓలు మొత్తం కూడా ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మొత్తం ముమ్మరంగా పనులు కొనసాగిస్తుంటే, మరోవైపు రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి
పెండింగ్లో ఉన్నటువంటి కేసు విచారణ తర్వాత దీనికి సంబంధించిన ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు కూడా ప్రభుత్వము బయటం చేసే అవకాశం ఉంది. రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడెప్పుడు 3 దశల్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని ఇప్పటికే భావించిన నేపథ్యంలో ఆ డేట్లు ఎప్పుడు ఖరారు చేయాలన్న విషయాలపై కూడా రేపు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే ఈరోజు విచారణ వస్తుందని అందరూ భావించినప్పుడు కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఈరోజు లీవ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసుని రేపటికి వాయిదా వేసినట్లు కూడా సమాచారం. ఒకవేళ సెకండ్ బెంచ్లో మరి మెన్షన్ చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్స్కి వెళ్ళాలని చూస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు మెన్షన్ చేస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ మాత్రం ఈరోజు అతను లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈ కేసుని రేపటికి మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ ఉంది. క్యాబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కూడా రేపు హైకోర్టుకు సంబంధించిన తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని ఆ లేఖలో తెలిపారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందించాలని లేఖలో తెలిపింది. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ చేస్తాం, లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఇప్పటికే కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో తెలిపారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందించాలని ఈ లేఖలో తెలిపింది. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ చేస్తాం, లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఇప్పటికే కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ పార్టీ కూడా ఇటు 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో కూడా ఒక లేఖనైతే విడుదల చేసింది. ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను, అదేవిధంగా అటు ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయ్ దేవసాయి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మకు, ఇటు ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ లేఖనైతే అంటే సమిష్టిగా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాము ఆయుధ విరమణకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ లేఖల ద్వారా కూడా వారైతే ప్రకటించారు. ఏదైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఏఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో కూడా ఈ లేఖనైతే విడుదల చేశారు. 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థిని కూడా ఈ లేఖ ద్వారా కూడా వారు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశంలోనూ అటు ప్రపంచంలోనూ మారుతున్న పరిస్థితులు అంచనా వేస్తూ తుపాకులను మేము విడిచిపెట్టడానికి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కమిటీ సభ్యుడు మరియు పోలిట్ బ్యూరో సభ్యుడు ఇప్పటికే కామ్రేడ్ సోను దాదా ఇటీవల నిర్ణయం తీసుకున్నాడని, దానికి మీ అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి అయితే వారు పేర్కొంటున్నారు.
గతంలో కూడా ఏదైతే సీసీఎం సతీష్ దాతా తర్వాత మరో సీసీఎం సభ్యుడు కామ్రేడ్ చంద్రన్ కూడా ఇటీవల ఈ నిర్ణయాన్ని కూడా అయితే సమర్థించారని అయితే వారైతే ఈ లెటర్ ద్వారా కూడా తెలియజేశారు. ఇక ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీగా కూడా ఈ తుపాకులు త్యజించి ప్రభుత్వం పునరావాస విధానం అదేవిధంగా పునర్మార్గంపై ప్రణాళికలు కూడా అంగీకారం కూడా తెలిసినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక 3 రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సాయం చేయాలని చెప్పేసి అయితే వారు ఈ లేఖ ద్వారా కూడా విడుదల వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీ ప్రజాస్వామ్యం కేంద్రీకరణ సూత్రాలను కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకోవడానికి కొంత సమయం కూడా కావాలని చెప్పేసి అయితే ఈ లెటర్ ద్వారా వారు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా సహచరులందరినీ కూడా సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి సందేశాలు తెలియజేయడానికి మాకు సమయం కావాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఫిబ్రవరి 15, 2026 కూడా మాకు సమయం కావాలని చెప్పేసి 3 రాష్ట్ర ప్రభుత్వాలను అయితే వారు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో మాకు ఎటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే త్వరలోనే కమ్యూనికేట్ చేసుకోవడానికి మాకు వేరే మార్గాలు కూడా లేనందున ఈ సమయం కోరుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు మార్చి 31, 2026 లోపు కూడా ఈ లోపు ఈ తేదీ ఉండటంతో ఆ ప్రకారమే మాకు ఈ గడువు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అది అప్పటి వరకు కూడా 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సమయం పాటించాలని భద్రతా బలగాల కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. ఇక రాబోయే PLGA వారంతో పాటు ఎటువంటి ఆపరేషన్ కూడా మేము చేయమని చెప్పేసి అయితే వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారి ఇన్ఫార్మర్లు కార్యకలాపాలు కూడా ఆపాలని, అదేవిధంగా ఇన్పుట్లు లేదా ఏదేవిధంగా బలగాల దాడులు కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి ఆ లెటర్ ద్వారా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక PLGA వారోత్సవాన్ని జరుపుకోమని మాకు మా అన్ని కార్యకలాపాలకు ఏదైతే ఆఫ్ చేస్తామని చెప్పేసి లెటర్ ద్వారా కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి. 2 వైపుల నుంచి కూడా మెరుగైన ఫలితాల కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆ లేఖ ద్వారా కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సానుకూల దృక్పథంతో ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి ఆ లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ సందేశం కూడా అంతటా ఏదైతే మా సహచర ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా కార్యకలాపాలు నిర్వహించుకున్న వారందరికీ కూడా మేము తెలియజేస్తాం. ఇప్పటికీ ఈ ఆయుధాల విరమణను కూడా మేము సమర్థిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మందిని అసూలు బాగారు. వీరంతా కూడా కొంత జనజీవన స్రవంతులు కలవడానికి మేము ముందుకున్నామని చెప్పేసి ఈ లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగా 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా జర్నలిస్టులతో కూడా సమావేశాలు అవకాశాన్ని ఇస్తామని మేము ఆశిస్తున్నామని చెప్పేసి వారు ఆ లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే సామూహికంగా త్యజించి ప్రభుత్వం పునరావాస ప్రణాళిక వైపు కూడా అడుగులు చేసింది కూడా మేము తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఈ లెటర్ ద్వారా కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. ఇక ఏదైతే దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసి ప్రభుత్వ ప్రక్రియను అనుకూలమైన వాతావరణం సృష్టించే విధంగా మేము కూడా పాటుపడతామని చెప్పేసి ఆ లెటర్ ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత మేము ప్రభుత్వం స్పందించడం కోసం వేచి ఉంటాము. వారి రాబోయే కొద్ది రోజుల్లో ఏదైతే మంచి వార్త ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇక ప్రాంతీయ వార్తల ప్రచార విషయంలో కూడా అటు రేడియోలో కూడా మా ప్రకటన మరియు మా ప్రతిస్పందన కూడా తెలియజేయాలని చెప్పేసి జర్నలిస్టులను కూడా సహచరులను కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటన కూడా విడుదల చేస్తాం. మరియు ఖచ్చితమైన ఆయుధాలు వదులుకోవడానికి ఖచ్చితంగా తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అప్పటి వరకు ఏదైతే మా సహచరుడు సోను దాదా మరియు సతీష్ దాదాలకు కూడా 3 రాష్ట్రాల ప్రభుత్వాలను మాపై ఉన్నటువంటి కేసులను సమర్పించి మాకు తగిన సమయం ఇవ్వాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్టులు ప్రభుత్వానికి మాకు మధ్యవర్తిత్వం వహించి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నామని చెప్పేసి ఈ లెటర్ ద్వారా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఏదైతే MMC జోనల్ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మనాభ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం డాక్టర్ రోహిణికి వీసా రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మనాభ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం డాక్టర్ రోహిణికి వీసా రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె మనస్తాపం చెంది నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి? అలాగే అక్కడ గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఆ నోట్ లో ఏముంది? పోలీసులు ఏమంటున్నారు? గుంటూరుకు సంబంధించిన డాక్టర్ రోహిణి హైదరాబాద్ లో ఆత్మహత్య కూడా పాల్పడింది. పద్మరావు నగర్ లో ఆమె ఒక మందు మాత్రలు అంటే ఒక స్లీపర్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా మింగి ఆమె సూసైడ్ కూడా చేసుకుంది. అయితే ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో మాత్రం ప్రధానంగా తనకు యుఎస్ సంబంధించిన వీసా రాలేదు, అంతేకాకుండా యుఎస్ లో పీజీ చేసేందుకు J1 వీసాను కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే యుఎస్ కాన్సులేట్ లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో శాశ్వతంగా యుఎస్ లో ఉండిపోవాలనే ఉద్దేశం ఉందని చెప్పి కూడా కారణం చూపుతూ రిజెక్ట్ చేశారని చెప్పి కూడా దీనికి మనస్తాపానికి గురైన రోహిణి మాత్రము ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చిలకలగూడ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే మార్చరీకి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం నిర్వహించిన దాని తర్వాత స్వగ్రామైన గుంటూరుకు కూడా రోహిణి సంబంధించిన కుటుంబ సభ్యుల చేత పూర్తిగా తరలించారు. అయితే ఈ రోజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే దీంతో చూస్తే మాత్రం రోహిణి డాక్టర్ మాత్రము ప్రధానంగా యుఎస్ సంబంధించిన వీసా రాకపోవడంతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగా ఇప్పటికే సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ప్రధానంగా చూస్తే ఆమెకు ఒక బలమైన కోరిక ఉండేది. ఎందుకంటే అమెరికాలో తను వైద్యురాలిగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా ఆమె ఎన్నో కలలు కనింది. కానీ వీసా సంబంధించి రిజెక్ట్ కావడంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఆ కేసును కూడా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఎక్కడి నుంచి స్లీపర్ సంబంధించిన టాబ్లెట్స్ కొనుగోలు చేసింది, దాని తర్వాత ఎలా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆమె మానసిక ఒత్తిడికి ఎలా గురి అయితే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గత వారం టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా తాజాగా హబీబ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్ జరిగింది. రెండు వర్గాలు రోడ్డుపై బాహాబాహికి దిగాయి. తరచుగా స్ట్రీట్ ఫైట్ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గత వారం టోలీ చౌకీ అలాగే ఆసిఫ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా తాజాగా హబీబ్ నగర్ లో కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కారణాలు చిన్నవే కానీ గొడవ మాత్రం పెద్దది. ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నటువంటి స్ట్రీట్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో జనాలను పైకొచ్చున్నాయని చెప్పవచ్చు. తాజాగా సౌత్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఇందులో జరిగినటువంటి స్ట్రీట్ ఫైట్ లో కలకలం అయితే రేపుతున్నాయి. గతంలో కూడా జరిగాయి. గతంలో ఆసిఫ్ నగర్ కావచ్చు, టోలీ చౌక్, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వేస్తున్నారు. వీళ్ళు కూడా రోడ్ల మీదకి రావడం, తన్నుకోవడం, ఎవరికి వాళ్ళు గాయాలు అవ్వడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఇదే తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే నాంపల్లి దర్గా వద్ద స్ట్రీట్ ఫైట్ ఏదైతుందో దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు. తరచుగా ఇలా జరుగుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళన అయితే గురవుతున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, దేనికి వస్తున్నారు, ఏమవుతున్నారు తెలియదు. ఒకరిని టార్గెట్ చేసి ఇంకొకరు, అంటే సినిమాలో ఏ విధంగా అయితే మూవీ ఫైట్స్ ఉంటాయో ఆ విధంగా కూడా స్టూడెంట్స్ వార్ లాగా వీళ్ళు స్టూడెంట్స్ అయితే కాదు, కానీ వీళ్ళు కొట్టుకునేటటువంటి సీన్ అంతా కూడా కేవలం లోకల్ వార్, అంటే స్థానికంగా మాకు పట్టు బిగించేలాగా చేస్తూ ఉండడంతో అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు అయితే అన్నిటి మీద కూడా కేసు నమోదు చేశారు. వాటి అందరినీ ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారో వారి మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉండబోతున్నాయి. అవసరం అనుకుంటే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది. వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన భక్తులు తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ విషయాన్ని ఏదైతే తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదకరంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్లో వాహన రాకపోకలు సంబంధించి పూర్తిగా అధికారుల నిబంధనలు విధించినప్పటికీ ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఇతర రాష్ట్ర భక్తులకు అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఉదయం 2వ మైలురాయి వద్ద తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే క్రమంలో ఒక కారు అతివేగంగా వచ్చి బ్రేక్ ఫెయిల్ కావడంతో బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. పెద్ద ప్రమాదం చెప్పుకోవాలి. కొంచెం సమీపంలో ముందరగాని వెహికల్ పడినట్టంటే లోయలో పడిపోయేది. ఆ రకంగా అతివేగంగానే ప్రమాద కారణంగా తెలుస్తుంది. మరోవైపు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే, మరోవైపు ఘాట్ రోడ్డు ప్రయాణ అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానిక విధంగా గుర్తించారు. వెంటనే ఆ టీటీడీ ట్రాఫిక్ అంతరాయాన్ని కూడా క్లియర్ చేసింది చెప్పుకోవాలి. పూర్తిగా సంఘటన స్థలానికి అటు అంబులెన్స్ పంపించి కూడా స్వల్ప గాయాలను వారిని తిరుపతి తరలించారు. అయితే ఘాట్ రోడ్డు ప్రయాణంపై టైమింగ్ విధించినప్పటికీ ఆ టైమింగ్ నిబంధనలను పూర్తిగా వాహనాలు పట్టించుకోకపోవడం, మరోవైపు ఘాట్ రోడ్డు ప్రయాణంపై భక్తులు అవగాహన లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. కోనసీమ జిల్లా యానం సమీపంలో గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అయింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన పైప్ లైన్ కి పగులు ఏర్పడటంతో గత కొంతకాలంగా గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ పైప్ లైన్ లీక్ ని అధికారులు అరికట్టలేకపోతున్నారు. గ్యాస్ లీక్ తో స్థానిక మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా యానం సమీపంలో గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అయింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన పైప్ లైన్ కి పగులు ఏర్పడటంతో గత కొంతకాలంగా గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ పైప్ లైన్ లీక్ ని అధికారులు అరికట్టలేకపోతున్నారు. గ్యాస్ లీక్ తో స్థానిక మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.